హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఈ వీడియోలో మనం కంప్లీట్గా 50 days ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఏపీ హైకోర్ట్స్, అదే మాదిరిగా లేకుంటే 50 లేకుంటే 60 days ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఏపీ హైకోర్ట్స్. ఎందుకంటే మనం ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు కాబట్టి మేబీ మనకి ఎగ్జామినేషన్ అనేది జూలై లేదా ఆగస్టులో జరిగే అవకాశం ఉంది. బట్ ఏది ఏమైనా సరే మనకైతే మాత్రం ఎగ్జామినేషన్ అనేది జూన్లో జరిగే అవకాశమే లేదు. కాబట్టి ఖచ్చితంగా మనకేమి 30 రోజులు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మేలో ఈరోజు ఎత్తుకున్న మనకి ఎంత 15 days అంటే మొత్తం ఎంత 45 days, మినిమం 45 days వస్తుంది. సో దీంట్లో ఎటువంటి డోకా లేదు. అందుకని నేను తీసుకోవడం జరిగింది 50 days అని తీసుకోవడం జరిగింది. ఎందుకు జరగదు ఖచ్చితంగా జూన్లో అంటే జూన్లో అప్లై చేసుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళకే టైం ఎంత ఇచ్చారు వాళ్ళు మనకు, ఐ థింక్ 13 నుంచి డేట్ ఇచ్చారు, 26 తేదీ వరకు ఉంది వాళ్ళకు. అంటే ఖచ్చితంగా అయితే మాత్రం ఆ నెలలో ఎగ్జామ్ జరిగే అవకాశమే లేదు. ఇది ఒక 15, అదొక 30, మొత్తం ఎత్తుకుని 45 days అయిపోయింది. ఆ తర్వాత జూలైలో ఒక 1 week తర్వాత ఎత్తుకుని కూడా మినిమం అయితే 50 days, మ్యాక్సిమం 60 days వరకు పోవచ్చు. అందుకని ఎక్కువ పోరని అనుకుంటున్నాం. మరి ఈ యొక్క 60 days లేదా 50 daysను అంటే మీరు 60 అనుకోవద్దండి, మీరు ఖచ్చితంగా మీరు అనుకోవాల్సిందేమి 50 daysలోనే నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా వేసుకోవాలా, ఏ టైంలో ఏది చదవాలా, డైలీ ఎగ్జామ్ రాయాలన్నా వద్దా, కరెంట్ అఫైర్స్కి ఏమి ఉండాలి, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి. చాలా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను చెప్పినటువంటిది ఇక్కడ టర్నింగ్ పాయింట్లో ఆఫ్లైన్ కోచింగ్లో కానీ లేదా మన టర్నింగ్ పాయింట్ కోర్స్ తీసుకునేది ఎవరుతున్నా వాళ్ళు చెప్పే షెడ్యూల్ ఇదనమాట. సో నేను మీకు అదే చెప్తున్నాను. ఒకవేళ మీకేమన్నా మనకు కోర్స్ ఏమన్నా నచ్చితే ఫుల్ కోర్స్ వచ్చేసి 1499 రూపీస్ ఉంది. టోటల్ క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్లు, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, జీకే అండ్ ఇంగ్లీష్ కంప్లీట్గా ఉంటుందన్నమాట. మరి జీకే పరంగా అయితే మాత్రం ఇప్పుడే కొన్ని అప్డేట్ అవుతున్నాయి మిత్రమా. సో ప్రతిరోజు కూడా మీకు 3 to 4 వీడియోస్ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీరు చదువుతూ ఉండండి, మేము అన్నీ వేస్తూ ఉంటాం. ఎందుకంటే నేను అన్నీ కూడా చెదరంతా డంప్ చేసి మీ కోర్స్ రెడీ అయిపోయింది చదవని నేను చెప్పను. ఎందుకంటే టైం వేస్ట్. ఏదైతే అవసరమో అదే మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళండి. మనకు కోర్స్ అయితే మాత్రం చాలా ఎక్స్టెండ్గా మీ పనికి వస్తుంది, అన్ని రకాల పనికి వస్తుంది. ఫుల్ కోర్స్ అయితే 1499. లేదు నాకు ఫుల్ కోర్స్ వద్దు, నాకు ఫర్ ఉంది అంటే మీరు టెస్ట్ సీట్స్ కూడా తీసుకోవచ్చు. మనకు ఓన్లీ టెస్ట్ మాత్రమే 499 రూపీస్ ఉంటుంది. ఇంగ్లీష్ టెస్ట్ ఉంటాయి, జీకే టెస్ట్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, ప్రీవియస్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఇది కూడా నాకు వద్దనుకుంటే కేవలం జిల్లాల సమాచారం మాత్రమే కావాలనుకుంటే కూడా మీకు 199 రూపీస్ ఉంటుంది. మొత్తం 26 జిల్లాలు, వాటితో ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్, దానికి పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో మొత్తం ఈ యొక్క జిల్లాల యొక్క సమాచారం, వీడియోస్, దానికి పీడిఎఫ్, మరి దానికి టెస్ట్లు కూడా మీకు ఉంటాయన్నమాట. లేదంటే ఓన్లీ చాలామంది జీకే బుక్ కావాలనుకుంటున్నారు. జీకే బుక్ అయితే లేదు, ఇంగ్లీష్ బుక్ అయితే ఉంది. సో ఇంగ్లీష్ బుక్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి మీరు 400 రూపీస్ మీరు ఫోన్పే చేసి మీ యొక్క అడ్రస్ పెడితే మీకు ఇంగ్లీష్ బుక్ పంపిస్తాం. మరి జీకే బుక్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం జీకే బుక్ ఇప్పుడు ఉన్నటువంటి వచ్చింది కాబట్టి ఇప్పుడు బుక్ను బయటకు పంపించి వచ్చి అంటే బుక్ పోవడానికి ఒక 1 week పట్టుకున్నా, మళ్ళీ ప్రింటింగ్ 1 week టైం తీసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ అంటే మళ్ళీ 1 week అంటే దాదాపు 1 month అయిపోతుంది. సో 1 month అయిపోయిన తర్వాత మనం చదివేది ఏముండదు. అందుకని మేము చేస్తున్నామంటే మీకు ఈ యొక్క జీకే పీడిఎఫ్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. సో మండే రోజు లాంచ్ చేస్తున్నాం. సో ఈ యొక్క పీడిఎఫ్ అనేది మండే రోజు లాంచ్ చేస్తున్నా. అంటే ఇది ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఏమైతే అయ్యిందో అది మీకు పీడిఎఫ్ వస్తూ ఉంటుంది. ప్రతిరోజు మీకు పీడిఎఫ్ అప్లోడ్ అవుతూ ఉంటాయి, మీరు చదువుతూ ఉంటారు. మీకు ఒకవేళ ఆ యొక్క పేజీలో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే అంటే నాకు బాగుంది తీసుకోవాలనుకుంటే మీరేం చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవాలి. లేకుంటే ఎందుకు లేకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతా ఉంది అనుకుంటే అట్లా మొబైల్ చదువుకోవచ్చు, ట్యాబ్లో చదువుకోవాలి, కంప్యూటర్ కూడా చదువుకోవచ్చు అనమాట. సో అంతేగాని అనవసరంగా అంతా చేసుకోకూడదు. మనం ఏం చేస్తే దీనికి మీకు ఇప్పటికి ఉన్నటువంటిది మొత్తం ఇంపార్టెంట్ డేస్ అయితేనేమి, ఆర్ట్ అండ్ కల్చర్ అయితేనేమి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మీకు పెడుతూ వస్తాను బైలింగ్ వల్ల. సో మీరు చదువుతూ పోతూ ఉంటారు, మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి, చదువుతూ ఉంటారు, మీరు అప్డేట్ చేస్తూ పోతాం. అంటే ఆ విధంగా మీకు ఎగ్జామ్కు 2 weeks ముందుకల్లా మీకు కంప్లీట్గా మీకు వస్తాయి అన్నమాట. కాబట్టి ఇది మీకు ఈజీఫుల్ ఉంటుంది. అంటే మళ్ళీ మేము ప్రింట్ పంపించి వచ్చి మీరు డబ్బులు కట్టేసి మళ్ళీ మీకు రావడం అది కూడా కొంచెం ఖర్చు కూడుకున్నటువంటిది. కాబట్టి మేము తక్కువ డబ్బుకొని ఇక పీడిఎఫ్ మీకు అందిస్తాను. మీరు కొన్న తర్వాత పీడిఎఫ్ కోర్స్ కొన్న తర్వాత మీరే నచ్చితే అంటే ఇన్ని పేజీలు ఉంది దాంట్లో ఇంపార్టెంట్గా మీరు ప్రింట్అవుట్ చేసుకోవచ్చు, లేకపోతే మొబైల్లో చదువుకోవచ్చు, లేదంటే ట్యాబ్లో చదువుకోవచ్చు. అట్లా అనమాట. దీంట్లో మీకు ఏముంటుందంటే కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అంతా ఉంటుంది. 6 months కరెంట్ అఫైర్స్ ఉంటుంది. దీంట్లో మొత్తం 26 జిల్లాలకు ఇన్ఫర్మేషన్ మరియు గ్రాండ్ టెస్టులు మరియు ప్రీవియస్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో ఇది వచ్చేసి మండే లాంచ్ చేయబోతున్నాం. ఇప్పుడు మనకాడ జిల్లాల సమాచారం ఉంది. కరెంట్ అఫైర్స్ కేవలం సీఏ కలిసిన వాళ్ళు 99 రూపీస్ కరెంట్ అఫైర్స్ ఉంది, టెస్ట్ సిరీస్ 499 రూపీస్ ఉంది, ఇంగ్లీష్ కోర్స్ ఉంది, ఓన్లీ ఇంగ్లీష్ కూడా మన కాడ ఉంది. సో మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకోండి మిత్రమా. మరి ఇప్పుడు చూసినట్టయితే మనం ఎట్లా మనము
ఈ యొక్క ఏపీ హైకోర్టు 50 days ప్రిపేర్ చేసుకోవాలంటే ఎస్ మనం మీ యొక్క డేని మీరు 4 partsగా డివైడ్ చేసుకోండి. మీ యొక్క డేని మీరు ఏం చేయాలా 4 partsగా డివైడ్ చేసుకోండి. ఎందుకంటే రోజు మనకి ఎంత 24 గంటలు. 24 గంటలు మేము ఏం చేయాలి, మీరు 4 parts డివైడ్ చేసుకొని మనకి ఎంత 6 వస్తుంది. అంటే 6 అవర్స్ డివైడ్ చేసిన తర్వాత కంపల్సరీగా అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా మీరు 6 అవర్స్కు నిద్ర కేటాయించాలి. 6 అవర్స్కి అయితే మాత్రం మీరు నిద్ర కేటాయించాలి. ఇంతకన్నా తక్కువ కేటాయిస్తే హెల్త్ దెబ్బతింటుంది. కొందరు 5 hours ఉంటారు. నాకు తెలిసిన ఏమంటే 6 గంటలు అయితే సఫిషియంట్, మోర్ దెన్ ఎనఫ్. 5 గంటల కన్నా తక్కువ అయితే హెల్త్ దెబ్బతింటుంది. 7 కన్నా గంటలకి ఎక్కువైనా కూడా హెల్త్ దెబ్బతింటుంది. అంటే మీరు మీ యొక్క బాడీ స్ట్రాటజీ ఏదో మీకు తెలుసు. సో దాన్ని బట్టి మీరు 9 ఉండా నాకు 6 hours నిద్ర చాలా ఎనఫ్, ఇంకా నాకు అవసరం, అందుకని ఎక్కువ నాకు అవసరం లే. కొందరు 6-7 hours నిద్రపోయినా కూడా కొంచెం సరిపోదు, కొందరికి 5 కన్నా సరిపోతుంది. సో ఇక్కడ నేను మీలాగా ప్రిపేర్ అయినప్పుడు నా యొక్క నిద్ర 5 గంటలే, 5 గంటలు నిద్రపోయాను అంతే. మిగతాప్పుడంతా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఇదే చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి 6 hours నిద్రపోతా. అందుకని తక్కువైతే నాకు ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువైనా కూడా నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువైతే నిద్ర ప్రసక్తే లేదు. 6 hours ఎక్కువ, ఒక్క 10 నిమిషం ఎక్కువ నిద్రపోను. ఓకేనా? కాబట్టి మీరు 6 గంటలు నిద్ర కేటాయించుకోండి. ఇంకా మీరు సార్ కొందరు నాకు ఒకసారి హాఫ్ అన్ ఎక్స్ట్రా కావాలా, దానికి కూడా నేను టైం చెప్తాను, గమనించండి. ఎట్లా ఇచ్చానో గమనించండి. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క మీ యొక్క దినచర్య అయితే మాత్రం ఖచ్చితంగా 5 AM రెడీ కావాలా. అంటే మీ కాంపిటీటర్ నిద్ర లేచే లోపల మీరు 2 hours చదువుకో ఉండాలా. చాలామంది తెల్లారిన తర్వాత నిద్ర లేస్తూ ఉంటారు, ఆ తర్వాత హడావిడి చేసుకుంటుంటారు. వద్దు, మీ కాంపిటీటర్ నిద్ర లేచే లోపల నువ్వు 2 hours చదివి ఉండాలా. అప్పుడు నిన్ను కొట్టే పోతుగాడు ఎవడు ఉండడు. అది కూడా మీరు ఏం చేయాలంటే అర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఇంగ్లీష్ చదవండి. కరెంట్ అఫైర్స్ పేపర్ చదవద్దండి, అస్సలు చదవద్దండి. న్యూస్ పేపర్ చదివితే మీకు టైం అంతా వేస్ట్ అవుతుంది. చదవద్దు. అదేం సార్ మీరు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ కదా, మీరు పేపర్ చదవద్దు అంటారు. ఎస్, కరెంట్ అఫైర్స్ చదివితే మీకు చెదారం ఉంటుంది. ఏ పేపర్ తీసుకున్నా ఈ పేపర్ వాళ్ళ పేపర్ వీళ్ళని తిట్టుకోవడాలు ఉంటాయి రాజకీయ నాయకుల పరంగా. అది మనకు అవసరం లేదు కాబట్టి టైం వేస్ట్ అవుతుంది. సినిమాలు చూస్తావు, టెంప్ట్ అవుతాం, యాటికడికి వెళ్ళిపోతుంది. వద్దు. కాబట్టి మనం ఏం చేయాలంటే అర్లీ అవర్స్లో, దిస్ ఈజ్ కాల్డ్ వి అవర్స్ అంటే ఇంగ్లీష్లో. సో వి అవర్స్లో మీరు ఎప్పుడైనా సరే మీరు ఇంగ్లీష్ చదవండి. అది వెకాబులరీ కావచ్చు, గ్రామర్ కావచ్చు, బట్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ వెకాబులరీ. సినానిమ్స్, ఆంటనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, స్పెల్లింగ్ చెక్, తర్వాత రీడింగ్ స్కిల్స్, కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఆ తర్వాత గ్రామర్. ఓకేనా? సో గివ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ వెకాబులరీ. దీంట్లో కూడా మళ్ళీ షెడ్యూల్ వేసుకోండి మీరే. సో ఇన్ని గంటలు సినానిమ్స్, ఇన్ని గంటలు ఆంటనిమ్స్. సో ఆల్రెడీగా ఎవరైతే బుక్ తీసుకున్నారో, మరి ఇక్కడ టర్నింగ్ పాయింట్ బుక్ కొనుక్కున్నారో వాళ్ళు నీట్గా ఉందన్నమాట. సో మీరు ఆ యొక్క బుక్లో మీరు డైలీ ఒక 20 పేజీలు, లేదంటే డైలీ ఒక 10 పేజీలు, 10 పేజీలకు మొత్తం 400 పేజీల బుక్ ఉంది. ఓకే? సో ఎంత మటుకు 400 పేజీలు బై రోజు ఎంత చెప్పినా 10 పేజీలు అంటే 4 days వస్తుంది మీకు. ఈ యొక్క బుక్ని మీరు చదివినా కూడా మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో దాంతోపాటు మీరు ఏం చేయాలా, మనకి వీడియోస్ కూడా చూస్తూ పోవాలి మీరు. మీకు క్లియర్ కట్గా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్స్ కూడా మీకు ఉంటుంది అనమాట. మరి తర్వాత అయిన తర్వాత 8 AM నుంచి 10 AM వరకు మీరు ఏం చేయాలి, స్ట్రాటజీకి చదవండి. 8 AM నుంచి 10 అంటే 1 hour గ్యాప్ ఉంది. ఇక 1 hourలో మీరు ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు గీనాలు చేసుకొని టిఫిన్ చేసుకోవాలి. 6 గంటలు అన్నీ అయిపోలా, ఫ్రెష్ అప్ అయిపోలా, బాతింగ్ అయిపోలా. బాతింగ్ మళ్ళీ చేసుకుని కుదరదు. బాతింగ్ చేస్తేనే హెల్తీగా ఉంటాం, మైండ్ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి 8 to 10 మీరు ఏం చేయాలంటే స్టాటిక్ జీకే చదవండి. హిస్టరీ అంటే పాలిటీ దాంట్లో పోమాకండి. మనకు వచ్చేది మెయిన్ ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ స్టాటిక్ జీకే నుంచి మనకు వస్తాయి. ఆ తర్వాత మీరు మళ్ళీ 1 hour బ్రేక్, టీ బ్రేక్ తీసుకోండి. 1 hour తీసుకోండి. అంటే ఏ కార్యక్రమంలో చూసుకోండి మీరు కొద్దిసేపు. ఓకే? కంపల్సరీ మీరు 11 నుంచి 1 PM వరకు కంపల్సరీ మీరు ఏం చేయాలి, సబ్జెక్ట్ జీకే చదువుకోండి. అంటే పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ. హిస్టరీలో కూడా మళ్ళీ ఏం చేయాలి, మనం ముఖ్యంగా నేషనల్ మూవ్మెంట్ చూసుకోండి బాగా. ఏన్షియంట్ మోడల్ అట్లా పోతే ఇబ్బంది వస్తుంది. కేవలం మెయిన్ మీరు చూడాల్సింది నేషనల్ మూవ్మెంట్. పాలిటీలో ముఖ్యంగా ఆర్టికల్స్, షెడ్యూల్స్, ఇవి ప్రధానమంత్రి, రాష్ట్రపతులు, ఇవి వాళ్ళు చూడండి. సో అన్నీ కూడా డెప్త్ చదవండి. అన్ని బ్రీఫ్ టప్ అని చదువుకుంటూ పోతాను అంతవరకే. ఓకేనా? ఆడికి మనకు 6 గంటలు అంటే మధ్యాహ్నం భోజనం చేసే లోపల మీరు 6 గంటలు స్టడీ అయిపోయి ఉండాలా. మిమ్మల్ని కొట్టే మనగాడు ఎవడు ఉన్నాడు ఆ టైంలో మీరు బయటికి పోతా, ఫ్రెండ్తో పోతా, బయట టీ దగ్గర పోతా, ఫోన్ మాట్లాడుకుంటా, చాట్ చేస్తా అంటే అన్ని బోర్లో పడతాం. ఏమొద్దు, ఫోన్ పక్కన ఉండాలా, అన్నీ అయిపోవాలి. క్లియర్ కట్ కథం అంతే. ఓకే? తర్వాత 1 నుంచి 2 వరకు ½ hour తినండి. ½ hour లైట్ స్నాప్ తీసుకొని కావాలంటే, మళ్ళీ మెత్తగా పరిపేసుకొని ఏసీ చేసుకొని నిద్రపోయినా అనుకో 2 hours నిద్రలేరు. సో ½ hour తిన్న తర్వాత 1 to 1:15 ఏజ్ ఎనఫ్. 1 to 1:30 చెప్తాను. ½ hour తిన్న తర్వాత ఆ తినే టైంలో మీరు ఏం చేసుకోవచ్చు అంటే
మైన మొబైల్ ఇంపార్టెంట్ న్యూస్ అయినా ఉండే కానీ అంటే టీవీలో జస్ట్ ఏం మీకు కామెడీ పరంగా జస్ట్ మీకు రిలాక్స్ కావడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఏం చేయాలి, మీరు అట్లా కుర్చీలో కూర్చొని నిద్రపోండి. కుర్చీలోనే మంచంలో పడుకోవద్దు. మంచంలో పడుకున్నామా కాలు జాముకున్నామా ఫినిష్. ఎప్పుడు కూడా ఒక ఏం ఉండేవాడు, ఒక గోల్ ఉండేవాడు ఎవడు కూడా పగులు నిద్రపోవాడు. గుర్తుపెట్టుకుని మిత్రమా. కొందరు అంటూ అనమాట, సార్ మధ్యాహ్నం కొంచెం కునుకు తీస్తే బాగుంటుంది. ఎట్లా కునుకు తీయాలా? కునుకు మందులో కాదు, కునుకు తీయాల్సింది సప్పంగా సాప్ వేసుకొని పరిపు వేసుకొని పైన ఫ్యాన్లు వేసి నిద్రపోయినా అనుకో, కాలు జాంపుకొని అంతే అయిపోయింది. ఎప్పుడు అటు చేయొద్దండి. కూర్చొని నిద్రపోండి. కూర్చొని ఇలాంటి అరగంట అలారం పెట్టుకుని నిద్రపోండి చాలు. లైట్ స్నాప్ కావాలంతవరకు, ఓకేనా? సో తర్వాత 2కి స్టార్ట్ చేయండి. ఇంకా 2 o'clock ఏం చేయాలంటే మీరు గ్రాండ్ టెస్ట్ రాయండి. ఎందుకంటే ఇంకా 2 to 4 అనేది డ్రై, నువ్వు కూర్చొని నిద్ర అంటావు. హ్యాపీగా చల్లగా మొగ కట్టుకోవడం, చల్లి కొట్టుకోవడం, ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసినప్పుడు మనకి ఏమవుతుందంటే నిద్ర రాదు. కాబట్టి ఆ టైంలో నిద్ర 2 hours ఎగ్జామ్. నేను చెప్తాను సార్ 2 hours ఎగ్జామ్ అవసరం లేదు. యాక్చువల్గా ఒరిజినల్ ఎగ్జామినేషన్ మనకు 1.5 hour. కానీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆ యొక్క ఎగ్జాము 45 minutes మోర్ దాన్ ఎనఫ్. 40 minutes ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. బిట్టుకు 10 నిమిషం చాలు మిత్రమా. బ్యాంకులో చూడండి, బ్యాంక్ వాళ్ళు 100 బిట్లు ఉంటాయి. 100 బిట్లు ఎంతసేపు చేస్తారు వాళ్ళు? గంటనే. 100 బిట్లు గంటనే వాళ్ళు తీసుకునేది. మళ్ళీ దాంట్లో మ్యాథ్స్ చేయాలా, రీజనింగ్ చేయాలా, ఇంగ్లీష్ చేయాలా. కానీ మీద అట్లా కాదు కదా, అన్ని టప్పట సింగిల్ లైన్స్ అన్నీ సింగిల్ లైన్ బిట్లే ఉన్నాయి. కాబట్టి 45 minutes లేదన్నా వరస్ట్ కేసు అన్నా 60 minutesలోనే మీరు ఎగ్జామ్ రాయాలి. పేరుకేమో 90 minutes 2 hours, కానీ మీరు ఎగ్జామ్ రాయాల్సింది 1 గంట మాత్రమే. అంటారు సార్ నీకు సిలబస్ అయిపోయి చేయాలా, అప్పుడు ఎగ్జామ్ రాచ్చే. నీకు ఎగ్జామ్ నీ సిలబస్ అయిపోయిందా, సిలబస్ అయిపోలేదా, నీకు వచ్చా రాదా, నీకు అన్నీ అనవసరం. ఎగ్జామ్ అయితే కంపల్సరీ రాయండి. దీనివల్ల చాలా 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 లాభాలు ఉన్నాయి. అది మీకు తర్వాత తెలుస్తుంది. కొందరు ఏమంటారంటే ఎగ్జామ్ వచ్చే టైం వేస్ట్ అంటారు. అటు అనుకున్న జాబ్ రాదు. ఎగ్జామ్ రాయడం అనేది టైం వేస్ట్ కాదు. ఎగ్జామ్ రాయడం అనేది టైం సేవింగ్, నాట్ వేస్టింగ్. దిస్ ఈజ్ సేవింగ్. ఇక్కడ ప్రతిరోజు మాత్రం కంపల్సరీ ఎగ్జామ్. సార్ 50 రోజులు ఎగ్జామ్ ఎట్లా రాయాలి సార్? ఆ 50 రోజులు ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని కూడా మన యాప్లో ఉన్నాయి, టెస్ట్ సిరీస్లో ఉన్నాయి. లేదా బయట మార్కెట్లో బుక్ దొరుకుతాయి. అంటే మందే కొనమని చెప్పను నేను, బయట దొరకదు మార్కెట్లో. రాయండి ఖచ్చితంగా. అయితే మాత్రం ఒక ఎగ్జామ్ రాయండి. మీరు సిలబస్ చదువుతారో లేదు మీకు అనవసరం, కానీ ఎగ్జామ్ మాత్రం తప్పకుండా రాయండి. దీనివల్ల మీకు చాలా చిన్న లాభాలు ఉంటాయి. సార్ నాకు ఏమీ తెలియదు, తెలుగుని రాయి అంతే. ఏమవుతుంది? నేను కొట్టాడో తిడతాడో వచ్చి ఏడు కొట్టాడు తిట్టాడు కదా, రాయి అంతే. ఓకే. సో 1 hour ఎగ్జామ్ అయిన తర్వాత 1 hour మళ్ళీ మీరు చూసుకోండి, డిస్కస్ చేసుకోండి. అంటే ఎనఫ్గా అప్పుడు అంటే ఏ తప్పు పోయింది, ఏది కరెక్ట్ అయింది. నెగిటివ్ మార్క్ లేవు కదా, ఏ తప్పు అయింది ఆ తప్పుని మాత్రం చూసుకుంటాం అంతే. మ్యాథ్స్ చేయడానికి మ్యాథ్స్ ఏం లేదు, రీజనింగ్ ఆలోచించడానికి లేదు. టప్ప ఓకే. జీకి ఈ బిట్టు అది ఆన్సర్, ఇది బిట్టు అది ఆన్సర్, ఇంగ్లీష్ ఇది ఆన్సర్ అయిపోయాయి. సో 1 hour ఎగ్జామ్ రాయి, 1 hour దాన్ని డిస్కస్ చేయి. ఇంకా ఫ్రెండ్స్ ఉంటే ఇంకా బెటర్, ఓకేనా. తర్వాత 4:30 ఇంకా నిద్రమత్తు పోతుంది. 4:30 టీ బ్రేక్, ఒక బిస్కెటో టీనో ఏదో చేస్తారో అది తాగేసి 4:30 స్టార్ట్. 4:30 to 6:30 ఇప్పుడు ఏం చేయండి, ఇక 2 hours మీరు కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఆల్రెడీ ఉంది ఇక్కడ ఏం చేయాలి మనం, కరెంట్ అఫైర్స్ని విత్ స్ట్రాటజీతో లింకప్ చేసుకుని చదవండి. డైలీ 2 hours ప్రజెంట్ టు ప్రీవియస్. ఈరోజు స్టార్ట్ చేసి అనుకోండి 1 hour ఈరోజు కరెంట్ అఫైర్స్, 1 hour వెనక కరెంట్ అఫైర్స్. అర్థమవుతుందా? 1 hour ముందుకు పోవాలా, 1 hour వెనక్కి పోవాలా. అంటే మనకు కరెంట్ అఫైర్స్ అనేది 6 months కావాలి. 6 months అంటే మనకు ముందుకు 2 months పోతావు. ముందు 2 months పోదామా, ఇప్పటి నుంచి 2 months పోదాం. వెనక్కి ఏమన్నా మనం 4 months వెనక్కి రావాలా. అంటే మనం ఏం చేయాలి, జనవరి నుంచి రావాలి కరెంట్ అఫైర్స్. జనవరి నుంచి ముందుకు వెళ్ళిపోవాలా. అందువల్లనే 1 hour ముందుకు, 1 hour వెనక్కి. సార్ ఇంకా అయిపోదు కదా, దానికి ఎక్స్ట్రా టైం చెప్తాం మీకు ఎట్లా అనేసి. కంపల్సరీ అయితే మాత్రం ప్రతిరోజు 2 hours ఏం చేయాలి, మీరు కరెంట్ అఫైర్స్ అండ్ జీకే కేటాయించండి. సో దీనికి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు మన యాప్లో కానీ, లేకుంటే మనకు యూట్యూబ్ ఛానల్లో కానీ, లేకుంటే మీకు వాట్సాప్ గ్రూపులు మీకు వస్తూ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పంపిస్తాం. మీకు కరెంట్ అఫైర్స్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులు ఉన్నాయన్నమాట. ప్రతి జిల్లాకు 5 జిల్లాలు జాయిన్ అయిపోయి మీకు దాంట్లో కూడా పంపిస్తాం మేము. తర్వాత 6:30 to ఏం చేసినాం ఇక్కడ, 6:30 to 8 1.5 hour బ్రేక్ ఉంది ఇక్కడ. 1.5 hour బ్రేక్లో మీరు ఈ 1.5 hour బ్రేక్ మీరు ఏం చేయాలి, ఇప్పుడు 1 hour మీరు సోషల్ మీడియా చూడండి మొబైల్లో. 1 hour సోషల్ మీడియా, 1 hour సోషల్ అంటే ఏదన్నా
మన టర్నింగ్ పాయింట్ ఇలాంటివి ఏమన్నా మంచి మంచి యూట్యూబ్ ఛానల్స్ ఉంటే అక్కడ ఏమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అటు మీరు దాన్ని ఫాలో అవ్వండి. మీ ఇష్టంగా ఈ 1.5 మీ ఇష్టం అబ్బా. యూట్యూబ్ సోషల్ మీడియా చూసుకుంటావో లేదంటే బయట ఫ్రెండ్స్ తిరుగుకుంటావో నాశనం కావడానికి. మళ్ళీ ఫ్రెండ్స్ పనికిరా. ఈ 2 months నో ఫ్రెండ్, నో రిలేటివ్స్, నో మ్యారేజెస్, నో ఫంక్షన్స్. సో ½ hour తినాలంతే. మళ్ళీ 8 స్టార్ట్ చేస్తే 10కు మాత్రం మీరు ఏం చేయాలంటే ఇక్కడ నో సబ్జెక్ట్, నో ఇంగ్లీష్, నో జీకే, నో కరెంట్ అఫైర్స్, కంప్లీట్గా కంప్లీట్గా ఓన్లీ రివిజన్. ఏమి చదివినారో 5 గంటల నుంచి 6:30 వరకు అవన్నీ కూడా 2 hours ఫాస్ట్గా రివిజన్ చేసుకోవాలా. మనం ఎంత చదివినా రివిజన్ లేకపోతే బూడిదలో పోసిన పన్నీరే, ఎటువంటి ప్రయోజనం ఉండదు. రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చదివినారు, రేపు చదివారు, 3 చదివారు, 1 week తర్వాత రివిజన్ లేకపోతే కంప్లీట్గా మీరు మర్చిపోయి ఉంటారు. మళ్ళీ 8th day మళ్ళీ మీరు ఫ్రెషరే, మళ్ళీ ఫ్రెషర్ కానీ అంటారు మీరు. కాబట్టి మీరు ఫ్రెషర్గా ఉండకూడదంటే ఏ రోజు ఆ రోజే 2 hours కేటాయించుకుంటుంది. సార్ సిలబస్ అయిపోదు సార్ మీకు ఫీలింగ్ ఉంటుంది. సిలబస్ అయిపోయిందా లేదా నీకు అనవసరం. ఏమైతే చదివినావో అది గుర్తుందా లేదా, అది ఇంపార్టెంట్. అన్ని ఎగ్జామ్కి అన్నీ చదువుకొని పోయి లాస్ట్ రివిజన్ చేయలేదనుకోండి, నో యూజ్ కదా. అందువల్ల రివిజన్ నువ్వు ఏమి సగం సబ్జెక్ట్ చదువు అబ్బా, ఆ సగాన్ని బాగా రివిజన్ చేసుకో, బిట్లా అంతే పడతాయి. రివిజన్ లేని చదువు వ్యర్థం, వేస్ట్, బూడిదలో పోసిన పన్నీర్ అంతే. ఓకేనా. సో ఇది చెప్పేది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే ప్రతిరోజు 2 గంటలు మధ్యలో 6 గంటలు. సో 6 గంటలు 40 days ఎంత, 240 hours అయిపోయింది. 240 hours అయిపోయింది. కానీ ఇక్కడ మీకు ఇచ్చింది ఎంత, మనకు స్టడీకి ఏమి ఇచ్చాను నేను 6 గంటలు ఎంత 12 గంటలు, స్లీప్ 6 గంటలు ఎంత 18 గంటలు. ఎంత ఉంది మనకు 18 పోతే ఇంకా 6 గంటలు ఉంది. ఈ 6 గంటల్లో 3 గంటలు మనకు కాలకృత్యాలకి అయిపోతాయి. పళ్ళు దొమ్ముకోను, స్నానం చేసుకోను, బట్టలు వేసుకోవడానికి, ఇట్ట తినడానికి అంత అయిపోతాయి. ఇంకా 3 గంటలు ఉంది కదా. ఈ 3 గంటలు మళ్ళీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అది ఈ స్టడీనే కావచ్చు, లేదంటే వాట్సాప్లో స్టడీ కావచ్చు, లేదంటే సోషల్ మీడియా ఆ స్టడీ కావచ్చు. అట్లా మళ్ళీ మనకు 3 గంటలు వస్తుంది కదా. సో ఆ 3 గంటలు వేసుకుని కూడా 3 × 40 ఎంత, మళ్ళీ 120 hours. అంటే మొత్తం అయితే మనకు 360 hours వస్తుంది. అంటే ఇంగ్లీష్కి 180 hours, దానికి 180 hours, తర్వాత అంతే. ఇంకా దీన్ని మించింది ఏముందండి. ఇంకప్పుడే మనకి ఎగ్జామ్ అయిపోదు కదా, 40 days ఎగ్జామ్ అయిపోదు కదా. ఇంకా కాబట్టి మీరు ఈ విధంగా ప్లాన్ వేసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ ఏమైంది మనకు 50 days కరెంట్ అఫైర్స్ అనమాట. అంటే 100 గంటలు పడుతుంది. రోజు 2 hours చేసుకున్న 100 గంటలు. సో 100 గంటల్లో కరెంట్ అఫైర్స్ ప్రతి బిట్టు కూడా మీకు కవర్ అయిపోతుంది. ఇంకా తప్పే లేదు. కానీ మళ్ళీ ఏం చేస్తుంటే మనం చాలా తెలివంతులు కదా. టర్నింగ్ పాయింట్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతాం, ఇంకా ఎక్స్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతాం, వైద్ ఫాలో అవుతాం, జెడ్ ఫాలో అవుతాం. అంటే మొత్తం 4 కరెంట్ అఫైర్స్ మనం ఫాలో అవుతాం. ఆడేముందా ఆడ ఏం ఉండదు. అందరూ చెప్పి తిప్పించి వెళ్ళి అన్నీ అయ్యే ఉంటాయి. కాబట్టి ఒకరిని ఫాలో కండి, లేదనుకుంటే ఒకరిని ఫాలో కండి, అంతవరకే. ఇద్దరినే ఫాలో కండి. అంతకన్నా ఎక్కువ మంది ఫాలో అవుతున్నామంటే టైం వేస్ట్. పేపర్ చదవండి. ఉత్తమ్ అకాడమీ నుంచి వచ్చే మీకు కరెంట్ అఫైర్స్ మీరు మళ్ళీ రాయగాకండి. ఇంకా ఇంపార్టెంట్ బిట్ రాసుకో. ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మీరు ప్రతిరోజు ఉత్తమ్ అకాడమీ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ వాళ్ళు మీకు కరెంట్ అఫైర్స్ పెడతారు. ఒక PDF లాగా ఉంటుంది, దాన్ని చూసుకోండి. మీరు పేపర్ చదవండి, ఇది చదవండి, చాలు. దాని మించింది అన్యాయం ఉండదు. ఇంకోటి చూసుకుంటా తప్పైతే కాదు, కానీ టైం వేస్ట్ అవుతుంది అని చెప్తున్నాను మిత్రమా. ఓకే. సో ఈ విధంగా మీరు ప్లాన్ వేసుకుంటే సరిపోద్ది. మొత్తం 5 days, లాస్ట్ 10 days ఏం చేయాలంటే మీరు కంప్లీట్గా రివిజన్ చేసుకోవాలా. అంటే రోజు మన స్టడీ అవర్స్ ఏమంటే మనకు, సో రోజు స్టడీ అవర్స్ మనకు 15 hours రావాలా. మినిమం అయితే 12కి తగ్గకూడదు. సో 15 కన్నా ఎక్కువ పోగా, అంతకన్నా ఇంకెవరు చెప్పినా నమ్మకాకండి. ఇంకా సో 15 hours పోతుంది. 6 గంటల నిద్ర 21, ఇంకా 3 hours కాలకృత్యాలు పోతుంది. ఇది నేను చెప్పిన స్టడీ. ఇంకా మీరు టైం ఉంటుంది చేసుకోండి, తప్పేం కాదు. ఓకే. మొత్తానికి అయితే మాత్రం మీరు 12 to మీ యొక్క స్టడీ అనేది 12 to 15 hours ఉండాలా. 12కి తగ్గకూడదు. ఇంకా 12కి తగ్గకూడదు, పెరగచ్చు కానీ తగ్గకూడదు. ఓకేనా. సో ఈ విధంగా మీరు స్ట్రాటజీ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ కొట్టచ్చు. సో అందరూ అనుకుంటారు తక్కువ టైం ఉంది కదా కొట్టలేను. ముందంతా ఏమన్నారు, సార్ మీరంతా డబ్బు కోర్సు అమ్ముకోవడానికి చెప్తున్నారు, వచ్చాంది అనేసి ఇంకా రాలే నాకు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేసినారు. ఇప్పుడు వచ్చింది వస్తే మళ్ళీ ఏమంటారు, సార్ టైం సరిపోదు అంటున్నారు. అది ఎప్పుడు అట్లే ఉంటాయి ఎగ్జామినేషన్స్. త్వరలో రాబోయే ఎండోమెంట్ అయితేనేమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అయితేనేమి, అవి కూడా ఇట్లా ఉంటాయి. కాబట్టి ఇప్పుడే చెప్తున్నా, ఎవరైతే ఫారెస్ట్కు ప్రిపేర్ అవుతున్నారో లేదా ఎండోమెంట్ ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి నుంచి మీ యొక్క స్ట్రాటజీ వేసుకోండి. ఇలాంటి తర్వాత ఇబ్బంది పడతాం, హెవీ సిలబస్ వాటికి కూడా. ఓకేనా. సో ఇది మిత్రమా. సో మీకు ఏ డౌట్స్ కింద కమెంట్ చేయండి. మరి మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ప్రతి జిల్లా యొక్క
వాట్సాప్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మనకు దాంట్లో మీరు జాయిన్ అయిపోండి. సో అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.